హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా అప్పటికప్పుడు హెల్తీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 కప్పు నువ్వులని వేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు కప్పుని తీసుకున్నాను. దాదాపుగా 1/2 kg వరకు నువ్వులను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నాను. ఈ విధంగా నువ్వులు అనేవి కలర్ చేంజ్ అయ్యి ఇందులోని పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా ఒక 4-5 నిమిషాలు అయితే మనకి టైం పడుతుంది ఇవి పూర్తిగా ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాను. అవిసె గింజల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అవిసె గింజలతో చేసిన రెసిపీస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు. ఈ విధంగా అవిసె గింజలు కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా నువ్వులు తీసుకున్నటువంటి అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3-4 స్పూన్ల వరకు గుమ్మడి విత్తనాలని వేస్తున్నాను, అంటే పంకిన్ సీడ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర పంకిన్ సీడ్స్ లేనట్టయితే మీరు పుచ్చగింజలు కానీ ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ని ఆల్టర్నేట్గా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితో నేను ఇక్కడ ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం ఉబ్బుగా వచ్చినప్పుడు వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అదే గిన్నెలోకి. అలాగే 2 స్పూన్ల వరకు బాదంని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాదం ఇంకా కాజు అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ఒక 5-6 వరకు వాల్నట్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఆప్షనల్ అండి, ఇవి లేని వాళ్ళు పల్లీలు అయినా సరే వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్ల వరకు పల్లీలను కూడా ఇదే ప్లేస్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వాటితో చేస్తే సరే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కాజును కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను, అందుకే చాలా నిదానంగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటిని అన్నిటితో కలపలేదు నేను ఇక్కడ. ఈ విధంగా వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజలు ఇంకా గుమ్మడి విత్తనాలు కూడా వేసుకుంటున్నాను. ముందుగానే నువ్వులు వేయటం వల్ల మెత్తగా మనకి పౌడర్ లాగా అవ్వదు, అందుకని నువ్వుల్ని నేను లాస్ట్లో గ్రైండ్ చేసుకోవటానికని పక్కన పెట్టుకుంటున్నాను. వీటిని కూడా వీలైనంత వరకు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను 4 ఇలాచీలు కూడా వేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే మిగిలినటువంటి నువ్వులను కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కూడా కొంచెం నేను ఇక్కడ కోర్స్గానే గ్రైండ్ చేసుకుంటున్నాను, మీరు కావాలంటే మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. నువ్వుల్లోనే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, ఈ ఆయిల్తోనే మనకి ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి స్వీట్నెస్కి సరిపడినంత, అంటే నేను ఇక్కడ 1 కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేస్తున్నాను. మీరు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1.25 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ లడ్డూకి. ఇది త్వరగా మెదగడం కోసమని నేను ఇక్కడ కొంచెం ఈ పౌడర్ని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ఈ బెల్లంని గ్రైండ్ చేసుకొని ఈ లడ్డూలోకి పిండిలోకి కలిపేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవటమే. మీరు కావాలి అంటే నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి లేకపోయినా సరే మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నువ్వులు వేసాం కాబట్టి దీంట్లో రిలీజ్ అయ్యేటువంటి ఈ ఆయిల్తోనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేను ఇక్కడ ఒక లడ్డు ప్రిపేర్ చేసి కూడా చూపిస్తాను. నెయ్యి వేయకుండా కూడా మనం సింపుల్గా లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మీరు నెయ్యి వేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని కొంచెం వేడి చేసుకొని వేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా లడ్డూలాగా వచ్చింది కదా.
ఇలా లడ్డూని చేసుకోవచ్చు మనకి కావాలంటే. నేను ఇక్కడ పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేడిపెట్టుకొని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే 1 స్పూన్ నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఈ నెయ్యి అంతా కలిసేలాగా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టుకోవటమే, అంతేనండి. చాలా సింపుల్గా చాలా హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి నచ్చేటట్టు లడ్లు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ లడ్డూని హెల్దీగా తినేస్తారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి హెల్దీగా తినేస్తారు, వాళ్ళు కూడా ఇష్టంగా కూడా ఉంటాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.